ఇప్పుడు నేను మీకు టేస్టీ సేమియా అయితే చూపిస్తున్నానండి. ముందుగా బాండీ అయితే పెట్టి అందులో వాటర్ అయితే పోసానండి. ఆ వాటర్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం అయితే నేను యాడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, అదేంటంటే ఆ సగ్గుబియ్యం 1 అవర్ వరకు నేను నానబెట్టానండి. 1 అవర్ నానిన తర్వాత వాటర్లో వేసాను. కుక్ అవుతుందండి అది అలాగే. ఇది సేమియా అండి. సేమియా అయితే నేను వాష్ చేసుకుంటున్నానండి. సేమియా నేను ఒక 3 టైమ్స్ దాకా వాష్ చేస్తానండి. ఎందుకంటే మనము సేమియా ఫ్రై చేసిన దానికన్నా ఇలా వాష్ చేసి చేస్తే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చూసారు కదా, అలా ఉడికిపోతుందండి సగ్గుబియ్యం బాగా కుక్ అయిన తర్వాత మనం ఈ వాష్ చేసి పెట్టుకున్న సేమియా అందులో వేసేసుకోవాలండి. సగ్గుబియ్యం కుక్ అయిపోయిందండి. సేమియా తీసి నేను అందులో అయితే వేసేస్తున్నానండి. అందులో వేసిన తర్వాత మనం చక్కగా కలుపుకోవాలండి. కలిపేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది బాగా. అది బెల్లం అండి. బెల్లం కరిగిపోద్దండి అలా వేసేసుకున్నా సరే, లేకపోతే మనం చక్కగా మెత్తగా పౌడర్లా చేసి కూడా వేసుకోవచ్చు. దంచి పెట్టుకున్న ఇలాచీ అండి అది. ఇలా చక్కగా దగ్గర పడుకొనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా ఈ టైప్లో చేస్తే సేమియా చాలా బాగుంటుంది. అంటే ఇంతవరకు ఇలాగా అందరూ ఎలా చేస్తారంటే మామూలుగా ఫస్ట్ ఇదేంటంటే సేమియా ఫ్రై చేసి పాలలో ఉడికిస్తారండి సేమియాని. కానీ మీరు ఇలా ట్రై చేయండి, ఒకసారి చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికన్నా చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా చేస్తే సేమియా. ఇప్పుడు పాలు అయితే యాడ్ చేసేద్దామండి. అందులో పాలు ముందుగా మరిగించి పెట్టుకున్నాను కాబట్టి ఇంకేం మరగక్కర్లేదండి. పాలు
సరిపడా పాలు అయితే నేను వేసేసానండి. సేమియాకి సరిపడా పాలు అయితే వేసాను. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో సేమియా. ఇప్పుడు దీన్నేమో నేను ఏం చేస్తానంటే అండి, ఏంటంటే పిస్తా, బాదం, జీడిపప్పు ఇవి వేసి నేను పోపు పెడతానమాట అండి ఈ సేమియాని. ఇప్పుడు చూసేయండి, నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి ఇది పోపు సేమియా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పోపు సేమియా అనొచ్చండి దీన్ని, చాలా బాగుంటుంది. నెయ్యి బండి వేడెక్కిన తర్వాత నెయ్యి వేస్తానండి. ఇదిగోండి నెయ్యి అయితే వేస్తున్నాను. ఈ నెయ్యి నేనే తయారు చేశానండి. నేను వీడియో కూడా పెట్టాను, అంటే షార్ట్ లాగా పెట్టానండి వీడియో. నెయ్యి అయితే వేసేసానండి. ఇది నానబెట్టి ఒలిసి పెట్టుకున్న బాదం అండి. ఇది పైపొట్టు తీసేసి బాదం పప్పు నేను వేస్తున్నానండి పోపులో. ఇది జీడిపప్పు అండి. ఇది పిస్తా పప్పు అండి. ఇవన్నీ చక్కగా మనం బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా చక్కగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి వీటిని. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అండి, ఈ 3 రకాల పప్పులు వేసానండి పోపులో. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మరి మాడిపోయినా బాగోదండి, ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడైతే ఆ సేమియా తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో అండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుందండి. సేమియా అందులో వేసేసానండి. చూస్తున్నారా, అసలు చూడడానికి చాలా బాగుంది. సేమియా మనం తింటూ ఉంటే కూడా అంతే బాగుంటుందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా సేమియా తినేస్తానంటారండి, అంత టేస్ట్గా ఉంటుందండి ఈ సేమియా. చాలా బాగుంటుందండి ఈ టైప్ సేమియా. సరే ఎంత చక్కగా ఉందో పోపు సేమియా అండి, చాలా బాగుంది కదా. మీరు